హాయ్ అండి. నమస్తే. నా పేరు సుధా. వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ మామ్ ఐడియాస్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ క్రిస్పీ బెండకాయ ఫ్రై అండి. చాలా టేస్టీగా తయారవుతుంది. దీన్ని తయారు చేసుకోవడం చాలా సింపుల్ అండి. పిల్లలైతే మరీ ఇష్టంగా తింటారు. రెసిపీ స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పదండి రెసిపీని స్టార్ట్ చేద్దాం. నేను 300 గ్రామ్స్ బెండకాయలు తీసుకున్నాను. బెండకాయల్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత తడి లేకుండా గుడ్డతోటి తుడుచుకొని రెడీగా పెట్టుకున్నాను. ముందు మనం బెండకాయల్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. బెండకాయ తీసుకొని చివర్లు రెండు వైపులు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక బెండకాయని 2 ముక్కల్లాగా కట్ చేయండి. తర్వాత ఒక ముక్కను తీసుకొని దాన్ని మళ్ళీ మధ్యకి కట్ చేసి ఈ విధంగా బొటన వేళ్ళతోటి గింజల్ని తీసేయాలి. చూడండి, ఈ విధంగా ఈ గింజల వల్లే బెండకాయలు జిగురు వస్తాయండి. ఈ క్రిస్పీ బెండకాయ ఫ్రైలోని మనం గింజల్ని యూస్ చేయము. ఇంకొకటి చూపిస్తాను చూడండి. బెండకాయకి సగం ముక్కని మళ్ళీ ఈ విధంగా సగంగా కట్ చేసి బొటన వేలుతోటి ఇలా అన్నారంటే నేను చూపించిన విధంగా గింజలు ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు సగం ముక్కని తీసుకొని ఈ విధంగా 3 పీసుల్లాగా కట్ చేయండి. మీరు బెండకాయలన్నిటికీ ముందు గింజలు తీసుకున్న తర్వాత కట్ చేయడం స్టార్ట్ చేశారంటే ఈజీగా ఉంటుంది. నేను అలానే కట్ చేసుకున్నానండి. మీకు చూపించడం కోసం ఫస్ట్ ఒక బెండకాయని గింజలు తీసిన వెంటనే కట్ చేసి చూపిస్తున్నాను. నాకు కొంచెం కోల్డ్ ఉందండి, వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉంటే ఏమనుకోకండి. చూడండి, ఈ విధంగా బెండకాయలన్నిటినీ కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి వేసుకుందాం. వీటిలో కొన్ని స్పైసెస్ యాడ్ చేద్దామండి. 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్లు కారం, 1 టీ స్పూను ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ నేను డ్రై మ్యాంగో పౌడర్ వేస్తున్నాను. ఇది మార్కెట్లో దొరుకుతుందండి. ఒకవేళ ఇది మీ దగ్గర లేకపోతే దీని ప్లేస్లో చాట్ మసాలా అయినా వేసుకోవచ్చు. అది కూడా లేకపోతే అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోండి. అలాగే నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వాము వేస్తున్నాను. వాము వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఒకవేళ మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు, కొందరికి నచ్చదండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోండి. మనము ఇప్పుడు సాల్ట్ యాడ్ చేయలేదండి. సాల్ట్ యాడ్ చేసిన వెంటనే మనం ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేస్తే వెంటనే బెండకాయల్లోని తేమ అనేది వస్తుందన్నమాట. మనం ఆయిల్లో వేయగానే అది చిటపటలాడుతుంది. అందుకని చివరగా యాడ్ చేసి కలిపిన వెంటనే మనం ఫ్రై చేసుకుందాం. ఈలోపు మీరు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పెట్టుకోండి. చూడండి, వీటన్నిటిని బెండకాయల్లోని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. అలాగే నేను ఇక్కడ 1 టేబుల్ స్పూను బియ్యం పిండి వేస్తున్నాను. బియ్యం పిండి వల్ల మనకి క్రిస్పీగా వస్తాయన్నమాట. 2 టేబుల్ స్పూన్స్ నేను శనగపిండి వేస్తున్నాను. నేను 300 గ్రామ్స్ బెండకాయలకి సరిపడా కొలతల్ని చెప్తున్నానండి. మీరు తీసుకునే బెండకాయలను బట్టి క్వాంటిటీస్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇదే ప్రొసీజర్లో మీరు దొండకాయ ఫ్రై కూడా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా ఫంక్షన్స్లోని, పెళ్లి భోజనాల్లోని దొండకాయ ఫ్రై తింటూ ఉంటాం కదా, ఇలానే చేస్తారు. ఈలోపే మీరు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నారంటే ఆయిల్ వేడెక్కుతుంది. నేను ఆల్రెడీ పెట్టుకున్నాను. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఆయిల్లోని ఒక బెండకాయ ముక్కని వేసి చూడండి. ఈ విధంగా పైకి వచ్చిందంటే ఆయిల్ మనకి కరెక్ట్ టెంపరేచర్లో ఉంది. ఇప్పుడు నేను కొద్ది పోర్షన్స్లోని బెండకాయ ముక్కలు వేస్తున్నాను. నేను కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను కాబట్టి కొంచెం పోర్షన్స్గా వేస్తున్నాను. మీరు ఎక్కువ ఆయిల్ తీసుకున్నట్టయితే ఒకేసారి వేసుకోవచ్చు. బెండకాయ ముక్కల్ని మధ్యలో అటు ఇటు కదుపుకుంటూ 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. 2 నిమిషాల తర్వాత గ్యాస్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఇంకొక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలండి. బెండకాయ లోపల కూడా మనకి వేగాలి కదా. టోటల్గా 3 to 4 మినిట్స్ కన్నా బెండకాయల్ని ఎక్కువసేపు వేయించకండి. బెండకాయలు చాలా త్వరగానే వేగిపోతాయి. చూడండి, 3 to 4 మినిట్స్ తర్వాత బెండకాయ ముక్కలు ఫ్రై అయిపోయాయి. వీటిని ఒక టిష్యూ పేపర్లోకి తీసుకుందాం. ఎక్స్ట్రా ఆయిల్ కనుక ఉన్నట్టయితే అబ్జర్వ్ అయిపోతుంది. మిగతా బెండకాయ ముక్కల్ని కూడా నేను ఇదే విధంగా ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, బెండకాయ ముక్కలన్నిటినీ ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు సర్వింగ్ డిష్లోకి తీసుకుందాం.
చూసారు కదండి క్రిస్పీ బెండకాయ ఫ్రైని ఎలా తయారు చేసుకున్నామో. చాలా సింపుల్ కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో సాంబార్, రసం, టమాటా పప్పు ఇలాంటివి చేసుకునేటప్పుడు కాంబినేషన్గా ఈ క్రిస్పీ బెండకాయ ఫ్రైని ట్రై చేయండి. చాలా బాగుంటుంది. వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి. థ్యాంక్ యూ.